ముఖ్యంగా బాల బాలికలకు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మీ అందరికీ కూడా చాలా లేట్ అయింది, ఇంతసేపు అయితే నేను కూడా అనుకోలేదు. ఇంకొక రివ్యూ మీటింగ్ పెట్టుకున్న ఇరిగేషన్ నీ పాటలు వింటుంటే సాయంత్రం కూర్చునేటట్టున్నావు వీడ, అంత మంచిగా పాడుతున్నావు. ఒక్కొక్క పాట మనిషిలో ఉన్న కళని బయట మా అందరిని ఉత్సాహపరుస్తుంది. పాటలతో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించింది ఏంటంటే కళాకారులు, పాట. ఈ ప్రజలందరినీ ఒక్కదాటి మీద తీసుకొచ్చి మొత్తం తెలంగాణ సమాజం అంతా రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ కావాలి, జై తెలంగాణ అనిపించిందంటే ఆ పాట. పాటకున్న పవర్ ఏందో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలిసింది. ఇప్పుడు నరసింహం చూస్తే స్వయంగా కళ్ళతో చూస్తుంది. ఆ పాటకు అంత పవర్ ఉంటుంది. ఈరోజు ఇంత లేట్ అయినా కానీ మనకు ఎవరికైనా బోర్ కొట్టిందా? ఒక్క నిమిషం కూడా ఎప్పుడు అయిపోతుంది. లేకపోతే మామూలుగా అయితే మీటింగ్ ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు లేచిపోదామా, ఎప్పుడు తిందామా అని చూస్తాం. కానీ ఈ మీటింగు పాట అట్లే ఉంది, కార్యక్రమం కూడా అంత మంచి కార్యక్రమం కూడా అటువంటిది. కార్యక్రమం తగ్గట్టు ఆయన పాట కూడా అట్లే ఉంది. చాలా సంతోషం నిజంగా. నాకు కూడా చాలా రోజుల తర్వాత ఇది రెండోసారి 10th క్లాస్ స్టూడెంట్స్కి వచ్చినప్పుడు కూడా అందరికీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్. అప్పుడే చెప్పిన నెక్స్ట్ టైం పెంచుతాము అని చెప్పేసి. ప్రభుత్వ బడులలో చదువుకున్న పేద విద్యార్థులని మనం ప్రోత్సహించాల్సిందే. వాళ్ళ తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిందే. పిల్లల భవిష్యత్తు కోసం ఇంకా మనం సహాయం చేయాల్సిందే. అందులో భాగంగానే ఇంకా మంచి చదివితే మేడం అంటుంది నెక్స్ట్ టైం ఇంకా పెంచుతూ ఉంటుంది. నాకంటే ఎక్కువ ఇస్తుంది. ఇంకా నేను 10,000 ఇద్దామంటే 20,000 ఇద్దామంటుంది. ఆయన చెప్పినట్టు ఇంతకుముందు మన కరోనా వచ్చినప్పుడు నిత్యావసర వస్తువులు ఒక 50,000 కుటుంబాలకు ఇచ్చిన 9 రకాల ఐటమ్స్ రాసిన గుమ్మ శ్రీనివాసరెడ్డి అందరూ కలిసి ఈ 9 సరిపోవని చెప్పి 16 ఐటమ్ రాసింది. ఎందుకంటే 2 నెలలు 3 నెలలు ఇళ్ళకు ఎవరు బయటికి పోలే, హైదరాబాద్ పోలే, పని చేసుకోలే. అప్పుడు కరోనా వచ్చింది, ఇళ్ళకి వెళ్ళి బయటకు వెళ్ళలేరు. వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఎట్లా రెక్కాడితే కానీ డొక్కాడని పేద ప్రజానీకం మున్గోడు నియోజకవర్గంలో చాలా ఉన్నారు. ముఖ్యంగా చేనేత కార్మికులు అసలు పని చేయలేకపోయారు. వాళ్ళకు ముడి సరుకులు, నూలు, రంగులు లేక చిరు వ్యాపారస్తులు, ప్రైవేట్ టీచర్స్ కూడా ఇచ్చినాం. చిన్న వ్యాపారస్తులు అందరూ మన మున్గోడులో ఉంటే అందరూ ఎల్బీ నగర్ ఏరియాలో బతుకుతారు. ఆ కరోనా చేయబట్టి అరటి పంట బండిపోయా, ఆటో బంద్ అయిపోయా, అన్ని బంద్ అయిపోయాయి. వాళ్ళకి ఎట్లా వెళ్ళాలి ఇంటికాడ ఉంటే? అందుకని అప్పుడు నేను మేడం ఆలోచించి దాదాపు 5 కోట్లు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక నెల 2 నెలలు సరిపోయి నిత్యావసర వస్తువులు ఇచ్చినాం. చేనేత కార్మికులకు నేను ఎక్కువ ఇచ్చినాం. 23 కేజీల రైస్. సో ఏదైనా సరే చేస్తున్నామంటే ఒక ఇన్స్పిరేషన్ తోటి. ఆపదలు ఉన్నప్పుడు ఇంతకుముందు తను చెప్పినాడు, సముద్రం మీద వర్షం పడితే ఏమొస్తుంది? కడుపు నిండా నూనె తిన్నోనికి వాడికి బిర్యానీ పెట్టిన ఏలామో, ఆకలితో ఉన్న పచ్చడి పెట్టి పప్పన్నం పెట్టండి, ఎంత సంతోషంగా ఉంటాడు వాడు. ఆ విధంగా సేవకు మానవ సేవే మాధవ సేవ అంటారు. కొద్దిగా వచ్చిన దగ్గరికి ఇక్కడ వడ్డెరగూడెం అని చెప్పి ఏం కావాలని అడిగినారు. మాకు ముత్యాలమ్మ గుడి కట్టియాలని. సరే గుడి కట్టిస్తే కానీ మీ ఊళ్ళో బడి ఉందా అని అడిగిన. లేదు సార్ అంట. నేను బడిని గుడితో సమానంగా చూసే మనిషిని. ఊర్లో గుడి లేకున్నా పర్వాలేదేమో కానీ బడి మాత్రం ఉండాల్సిందే. పిల్లలు చదువుకోవాల్సిందే ప్రభుత్వ పాఠశాల. కులానికో గుడి అవసరం లేదు, మతాని కోసం అవసరం లేదు. అందరికీ దేవుడు ఒక్కడే, అందరి వాడు దేవుడు. కాబట్టి అందరం కలిసి ఒక దగ్గర మొక్కినా పర్వాలేదు. కానీ అందరూ కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్కరు ఒక కులం ఉంది, కోట్ల రూపాయలు పెట్టి గుళ్ళు కడుతున్నారు. కానీ బడికి చందా ఇస్తానికి మాత్రం ఎవరు చేతులు వస్తారు. కానీ సమాజంలో మార్పు రావాలి. రాజగోపాల్ రెడ్డి కాదు, కోమటిరెడ్డి లక్ష్మి కాదు, ఈ మునుగోడు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి 10 మంది లక్ష్మిలు తయారు కావాలి, 10 మంది రాజగోపాల్ రెడ్డి తయారు కావాలి. రాజగోపాల్ రెడ్డి ఒక్కడు అనుకుంటే మార్పు రాదు. రాజగోపాల్ రెడ్డి ఒక్కడు చేస్తే కాదు. సమాజంలో వెనుకబడదనం, పేదలు, సమస్యలు చాలా ఉన్నాయి. నన్ను చూసి నాతో పాటు ప్రయాణించి ఇక్కడ కూర్చున్న నాయకులందరూ కూడా వేదిక పక్కన నాయకులందరూ కూడా మీరు మీ గ్రామాలలో మీకు చేతనంత సాయం చేయాలి.
ముఖ్యంగా విద్య వైద్య విషయంలో ఆ అమ్మాయి చూడు, ఆ అమ్మాయి మాట్లాడుతుంటే, శివాని మాట్లాడుతుంటే అందరం ఏడ్చినాం. మేడం ఏడ్చింది, నేను ఏడ్చి, కళ్ళకి నీళ్ళు ఆగుతలేవు. కళ్ళ ముందర తమ్ముని ఆరోగ్యం పాడైపోతే ఆమె చదువుకోలేక వ్యక్తిగత ప్రాబ్లం వల్ల నేను ఫస్ట్ ర్యాంక్ రాలేకపోయినా, లేదంటే నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడిని. అయినా కానీ నాకు బాధ లేదు, నా తమ్ముడు ఆరోగ్యం బాగుంటే చాలు, మా అమ్మ బాధపడుతుంది అంటే ఎంత బాధకరమైన విషయం. విద్య ఎంతనో ప్రభుత్వ విద్యా వ్యవస్థని బలోపేతం చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. దానితో పాటు వైద్యాన్ని కూడా, పేదల జీవితాల విషయంలో ఆపదలో ఉన్న వారికి వైద్యం అవసరం కాబట్టి ప్రభుత్వానికి విద్య వైద్యం అనేది ఈ సమాజానికి రెండు కాళ్ళ లాంటివి కాబట్టి విద్యతో పాటు వైద్యాన్ని కూడా ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందించాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, కార్పొరేట్ హాస్పిటల్ పోలేరు. ఇటువంటి జబ్బులు వచ్చినప్పుడు లక్షలు కావాలి, 50 లక్షలు కావాలి, 40 లక్షలు కావాలి. నాకు తెలుసు ఈ అమ్మాయి వాళ్ళ తమ్మునికి వచ్చిన జబ్బు. నా ఫ్రెండ్ అమెరికాలో భార్యకు వచ్చింది, ఆమె డాక్టరే, బ్లడ్ క్యాన్సర్. అమెరికా కాబట్టి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసి మూలుగా మా ఫ్రెండ్ భార్య వాళ్ళ తమ్ముడే మూలుగా ఇచ్చిండు. ఆమె మూలుగా తీసి దాంట్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేసి 8 ఏళ్ళు అయింది, మంచిగా ఉంది, అవుట్ ఆఫ్ డేంజర్, నార్మల్ అయిపోయింది. ఆ చికిత్స ఈ ఫస్ట్ స్టేజ్లో, సెకండ్ స్టేజ్లో కనుక్కుంటే బ్లడ్ క్యాన్సర్ కూడా ఈ రోజులలో చికిత్స ఉంది. బ్లడ్ క్యాన్సర్ కూడా చికిత్స మన ఫస్ట్ డయాగ్నైజ్ అయితే ఉంది. అంటే ఖర్చుతో కూడుకున్న పని. ఒకవేళ పేదవాళ్ళకు వస్తే, పేద తల్లిదండ్రుల ముందర ఒక కొడుకో బిడ్డో ఒక రోగం ఖరీదైన ఆసుపత్రి పోలేక, రోగం నయం చేయలేక కళ్ళ ముందర పిల్లలు చనిపోతే అంతకంటే పనిష్మెంట్ ఏముంటుంది చెప్పండి. ఇక జీవితంలో మనం మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ గురించి అహర్నిశలు కష్టపడతాం. వాళ్ళు మనకి ఏమైనా పర్వాలేదు, కానీ మేము పడ్డ కష్టం మన పిల్లలు పడకూడదు. వాళ్ళు చదువుకొని ఉన్నత స్థాయికి వచ్చి సంతోషంగా సుఖపడాలి అని చెప్పి మనం కోరుకొని ఈరోజు పేదల తల్లిదండ్రులు కూలికి పోయి కూడా ప్రైవేట్ స్కూల్కి పంపిస్తాం. మంచి చదువుల కోసం అప్పులు తీసుకొచ్చి బంగారం తాకట్టు పెట్టి చదివిస్తున్నాం. అంటే ఎందుకు? పిల్లల కోసం. పిల్లలు మంచిగా కావాలి, మంచిగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి. అందుకనే సోదరులారా, ఈ ప్రభుత్వం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజా ప్రభుత్వం, ఈ ప్రజాపాలన, ఈ పేదోళ్ళ కోసం వచ్చిన ప్రభుత్వం తప్పకుండా విద్య వైద్య విషయంలో, ముఖ్యంగా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వ బడులని బలోపేతం చేసి మౌలిక వసతులు కల్పించి హాస్టల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ మెరుగైన వసతులతోటి పేద విద్యార్థులకు విద్యను అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా నేను శాసనసభ్యునిగా, మునుగోడు బిడ్డగా మీ అందరి సమస్యలు, మీ గొంతుని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా సమూలమైన మార్పులు తీసుకొస్తేందుకు శృంగారి భిక్షంగా అటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే కూడా ఎంతో ఇన్స్పిరేషన్ ఉంది. ఇప్పుడు నేను పొద్దున ఒక ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ శృంగారి భిక్షం గారికి లిస్ట్ పోయి వచ్చిన. మీరు వచ్చేసరికి ప్రైమరీ స్కూలు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 210 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒకసారి సపోర్ట్లు కొట్టిన భిక్షం కదా, మీతో పాటు వచ్చిన మీ స్కూల్ వచ్చిందా? సార్ గారు లేవండి, మీరు కూడా గట్టిగా సపోర్ట్లు కొట్టండి. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు స్కూల్ స్ట్రెంత్ 70 మంది ఉన్నా వాళ్ళు వచ్చిన తర్వాత 210 మంది చేసి ఈ సంవత్సరం 175 మంది చెప్పారంట. 270 టార్గెట్ పెట్టుకుంది. నల్లగొండ జిల్లాలో ప్రైమరీ స్కూల్లో అంత స్ట్రెంత్ ఉన్న స్కూలు మునిగోడు నడిబొట్టున ఉన్నదంటే గర్వంగా ఉండదా? నేను ఈరోజు పోయి వచ్చిన తర్వాత అనిపించింది, ఇటువంటి టీచర్లు కదా కావాల్సింది మనకు. కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు. ప్రభుత్వ బడులు ఎంత కట్టినా, బిల్డింగ్లు ఎన్ని కట్టినా చెప్పే టీచర్లు మంచిగా ఉండాలి కదా. పిల్లల్ని తమ పిల్లల్లాగా చూసుకొని వాళ్ళని అర్థం చేసుకొని, ఒక పిల్లగానికి ఒకసారి చెప్తే అర్థమవుతుంది, ఒక పిల్లగానికి 4 సార్లు చెప్పాల్సి వస్తుంది. అది భగవంతుడు, అది గ్రాస్పింగ్ పవర్. అటువంటి వాళ్ళని ఓపికగా పిల్లల్ని చదువులలో కానీ, ఆటలలో కానీ, జనరల్ నాలెడ్జ్లో కానీ
తల్లిదండ్రులు జన్మనిస్తే ఈ ఉపాధ్యాయులే కదా వాళ్ళ భవిష్యత్తు నిర్మాణం చేసేది. తల్లిదండ్రులు పేద తల్లిదండ్రులు చదువుకోలేదు, వాళ్ళ మీద నమ్మకంతో ప్రభుత్వ బడులకు పంపిస్తారు పిల్లల్ని. మరి వాళ్ళ బాధ్యత చూసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? టీచర్ల మీద ఉంది. మున్గోడు నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, దీని ఎదురుగానే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు 20 ఎకరాల 200 కోట్లతోటి 2500 మంది స్టూడెంట్స్ నిర్మాణం చేపట్టినాం. తెలంగాణ వ్యాప్తంగా 105 ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు దాదాపు 20,000 కోట్లతోటి ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెసిడెన్స్ హాస్టల్ నిర్మాణం చేపట్టింది. దాదాపు 2,50,000 మంది స్టూడెంట్స్, పేద విద్యార్థులు, అన్ని కులాల వారు మెరిట్ స్టూడెంట్స్ అక్కడ చదువుకుంటారు. 2,50,000. ఇప్పుడున్న కస్తూరిబా స్కూళ్ళు ఒక్క దగ్గర అంటే నేను పోయి చేసి వచ్చినాం. నేను లక్ష్మీ మేడం ఇద్దరం కలిసిపోయి చూసి, ఆ బాత్రూమ్ లేకపోతే ఒక విద్యార్థి నా కళ్ళకు నీళ్ళు పెట్టుకుని నాతో మాట్లాడి, సార్ మాకు బాత్రూమ్ వస్తే 3 గంటలు లైన్లో నిలబడ్డాలి, 360 మంది గర్ల్స్ ఉంటే 8 బాత్రూమ్లు 8 బాత్రూమ్ పనిచేస్తున్నాయి అన్నది. 3 గంటలు కడుపు నొప్పి లేస్తుంది సార్, నాకు బాత్రూమ్ కూడా పోరాదు అన్నది. ఏడ్చింది, నాకు ఏడుపు వచ్చింది. అప్పుడే డిసైడ్ చేసి నేను ఎంతన్నా పర్వాలేదు, 30 బాత్రూమ్లు, 30 ల్యాబరేటరీస్, అదే డార్మెటరీ, అదే క్లాస్ రూమ్స్. మళ్ళీ క్లాస్ రూమ్స్ సపరేట్గా 9 కట్టి 90 రోజులల్లో దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా అన్ని సదుపాయాలు చేసి లక్ష్మణ్ గారు మీరు కూడా వచ్చారు కదా. ఇంకా చేయాల్సినవి 17 ఉన్నాయి, 18 ఉన్నాయి మా దగ్గర హాస్టళ్ళు. బీసీ హాస్టళ్ళు, కస్తూరిబా, మోడల్ స్కూలు, ఎస్సీ ఎస్టీ సర్వేలు, చౌటుప్పల, మైనార్టీది, ఈ రకంగా మొత్తం 18లో ఒక్క దగ్గర చేస్తున్నాం. ఇంకా 17 చేయాల్సిన పనులు. అంటే ఎంత పెద్ద పని ఉంది నాకు. మనం చేస్తామా? ప్రభుత్వం చేస్తుందా? లేదంటే విరాళ రూపంలో ఇక్కడ ఉన్న నాయకులు మేము ఎవరన్నా పెద్ద పెద్ద కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొస్తామా? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏదైతే పిల్లలకు కావాల్సిన వసతులు కల్పించాల్సిన బాధ్యత ఉంది. చేసి చూపిస్తాం కూడా త్వరలోనే. 100% అన్ని హాస్టల్స్ కేజీబీవీ ఎక్కడ చేసినామో మనం మరి కూడా ఎట్లా చేసినామో మిగతా కూడా అట్లనే చేస్తాం. ఆ విధంగా డెఫినెట్గా ప్రభుత్వ బడులని, ప్రభుత్వ కాలేజీలని మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా పనిచేసే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు మాట్లాడిన మాటల అమ్మాయిల మాటలు లక్ష్మి గారు కూడా చెప్తారు, ఇన్స్పైర్ అయిపోయి తను కూడా తెలిసిపోతుంది అమ్మాయిలు మాట్లాడుతుంటే ఎంత మాధవి, అమూల్య, షరీఫ్, కీర్తన, రేణుశ్రీ, శివాని, నమశ్రీ వాళ్ళ మాటలు విన్న తర్వాత నిజంగానే ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంకా చేయాలనిపిస్తుంది. అంటే అంత సంతోషంగా వాళ్ళకు కూడా కొన్ని కళలు ఉన్నాయి. వాళ్ళ జీవితంలో కష్టపడి చదువుకొని మేము కూడా మీలాగా 10 మందికి సహాయం చేస్తామని చెప్పి అంటున్నాం. అంటే అది ఎంత పెద్ద మాట. అది ఎవరైనా చదువుకొని పైకి వస్తాం, ఉద్యోగం సంపాదిస్తూ ఉంటారు. కానీ అమ్మాయిని మాట్లాడిన మాటలు ఏమున్నాయి? సార్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు చేసే కార్యక్రమాలని, మీరు చేసే పనుల్ని మేము పెద్ద విధంగా కష్టపడి పైకి వచ్చి మీలాగా మేము 10 మందికి సేవ చేస్తున్నాం అంటారంటే నిజంగా చేయాలని అవద్దా? ఆ పిల్లల్ని చదివియాలని అవద్దా? నేను కాదు, మీ తల్లిదండ్రుల మీద బాధ్యత ఉందా లేదా? ఏదో ఇప్పుడు ఏంటంటే అంతకుముందుకు అంటే వేరే ఉండే, కానీ ఇప్పుడు బాలికలు సపరేట్ ఏం కాదు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఒక స్టెప్ ఎక్కువనే వీళ్ళే బాలికలే. టాపర్స్ వాళ్ళే వస్తారుగా. ఒకప్పుడు ఏంటంటే మన చెరువు ఉన్నప్పుడు రోజులల్లా బిడ్డ అంటే ఏదో 10వ తరగతో 7వ తరగతో చదివించి పెళ్లి చేస్తే పని అయిపోతుంది, కానీ ఒక బాధ్యతగా బరువుగా భావించే వాళ్ళు వెనకడ మన పెద్దల తల్లిదండ్రులు. పిల్లగానికి అయితేనేమో ఆస్తిపాస్తులు రాసిస్తారు, చదువు చెప్పిస్తారు, హాస్టల్లో చదివిస్తారు. అమ్మాయి అంటే మాత్రం ఇంటికానే ఉంటారు, ఏదో ఒకటి చదువుతారు, ఆ ఊర్లో బడి వీడియో ఉంటారు, అంతమందిని చదివించి పెళ్లి చేస్తే ఒక ఇంటి మనిషిని చేస్తే అయిపోతుంది అనుకుంటారు. కానీ అది తప్పు కదా. వాళ్ళిద్దరిని సమానంగా చూడాలి, సరి సమానంగా అన్ని పంచేయాలి. వాళ్ళిద్దరిలో వేరు లేదు. కొడుకైనా బిడ్డ అయినా ఒకటే. ఇంకా కొడుకు చూస్తారో చూడవు, కానీ బిడ్డ అయితే చూస్తుంది. నిజంగా చెప్పదా? అవునా? నాకు బిడ్డ లేదు, నా కొడుకైనా కోడలైనా ఒకటే. సంకీర్తి నా కొడుకు ఒకడే.
ఇప్పుడు ఇంకా మా మనవరాలు, నాకు బిడ్డలు లేరు కాబట్టి దేవుడు మనవరాలు ఇచ్చింది ఫస్టే మహాలక్ష్మి. నిజంగా ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఎంత ఎంత సంతోషం అనిపిస్తుంది నాకు. 6 నెలలు అయింది మా మనవరాలు వచ్చిన తర్వాత. ఎంత ఒక రకమైన అనుభూతి ఆ అమ్మాయితో ఆడుకుంటుండే 6 months బేబీ. ఆ విధంగా బాలికలు మాట్లాడిన స్పీచెస్ చాలా ఇన్స్పిరేషన్ ఉన్నాయి, చాలా మంచిగా స్పీచ్లు ఇచ్చిండ్రు. ఇక మీకు ఆగలైతుండొచ్చు, తప్పకుండా నేను మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ రాబోయే రోజుల్లో కూడా కోమటిరెడ్డి లక్ష్మి మా శ్రీమతి గారు ఆ మంచి మనసుతోటి ముందుకు వచ్చి ప్రతిదీ చేస్తా అంటే నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నా, ఆమె కూడా నన్ను ఎంకరేజ్ చేస్తుంది. ఏదైనా మంచి కార్యక్రమం చేస్తామంటే ఈరోజు నేను హైదరాబాద్ నుంచి ఈరోజు నువ్వు రావాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ చెప్పగానే ఎమ్మడే వచ్చింది. వేరే దానికి అనుకో రానంటది, అమ్మో నన్ను రాజకీయాలకు పెట్టకు అంటది, నువ్వు ఒక్కరిసారి రాజకీయాలు నాకు వద్దు అని అంటది. కానీ ఇటువంటి పని అంటే మాత్రం తనకి ఇష్టం. జనగాంలో మహిళల కోసం వృద్ధాశ్రమం కట్టించినాం. 3 కోట్లు అనుకున్నాం కానీ 13 కోట్లు అయింది. 13 కోట్ల రూపాయలతోటి 150 మంది పేద మహిళలకు ఒక మంచి 3 ఎకరాల స్థలంలో 13 కోట్లు పెట్టి కట్టించింది మేడం. నాకు అందుకనే అంటున్నా, మీ లోపల కూడా నాలాగా ఆలోచించే వ్యక్తులు తయారు కావాలి. మున్మూడులో ఎంతోమంది ఉన్నారు ఇక్కడ మంచి మనసున్న నాయకులు. మీరు కూడా సేవ చేయాలన్న లక్ష్యంతో ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు పోయినసారి 10th క్లాస్ వాళ్ళకి వచ్చి ఇంటర్మీడియట్ వాళ్ళకు దాదాపు 151 మందికి 25,40,000 రూపాయలు. మొదటి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 25,000, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు 15,000, థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు 10,000 రూపాయలు ఈరోజు ఫౌండేషన్ తరఫున ఇస్తున్నాం. వాళ్ళందరూ కూడా మరొకసారి విద్యార్థులకు తల్లిదండ్రులకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ అనేది టర్నింగ్ పాయింట్. దీని తర్వాత అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఇప్పుడు మీ క్యారియర్ డిసైడ్ చేసుకోవాలి. బైపీసీనా, ఇది అయిపోయిన తర్వాత ఎటు పోవాలనేది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఈ బైపీసీ చేసిన వాళ్ళు డాక్టర్ కావాలనుకుంటారు. ఒక అమ్మాయి నన్ను అంటుంది, ఒక అమ్మాయి బంగారుగడ్డ దగ్గర, నేను కూడా పెద్ద అయినాక నేను నీలాగా ఎమ్మెల్యే అందరికి సాయం చేస్తా అంటుంది. చిన్న అమ్మాయి, 5th క్లాసో 6th క్లాసో అమ్మాయి. అంటే చదువుతో పాటు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినా అంటే, మీ లోపటి నుంచే రేపు రాబోయే రోజుల్లో మహిళా రిజర్వేషన్లు వస్తే మీ దగ్గర నుంచే, ఇక్కడ కూర్చుకున్న అమ్మాయిల దగ్గర నుంచే ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్లు కావాలి. నేను ఎందుకు కాకూడదని మీరు అనుకోవాలి. మహిళలు ప్రధానమంత్రులు ఉన్నారు, మహిళా రాష్ట్రపతులు ఉన్నారు. ఇప్పుడు మన రాష్ట్రపతి ఎవరు? మహిళనే కదా, గిరిజన మహిళనే కదా. మమతా బెనర్జీ లేదా ముఖ్యమంత్రి? జయలలిత ఉండే కదా, షీలా దీక్షిత్ ఉండే కదా, ఇందిరాగాంధీ భారత ప్రధానమంత్రి కాలేదా 17 సంవత్సరాల పాటు?